ఈరోజు చాట్‌జీపీటీలో నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. అదేంటంటే కాలియోగ్రఫీ. మనం ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు గానీ, వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి, వాళ్ళ బిహేవియర్ కొంచెం తెలుసుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది ఒక్కోసారి. అది ఇంటర్వ్యూస్ దగ్గర గానీ, కొత్త వాళ్ళని కలిసినప్పుడు గానీ, సో, అలాంటప్పుడు వాళ్ళు రాసిన బుక్ గానీ, లేదు అనంటే హ్మ్, వాళ్ళ సిగ్నేచర్ గానీ, ఒక ఫోటో తీసుకుంటే, దాన్ని మన చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి దాన్ని యూజ్ చేసుకొని కాలియోగ్రఫీని యూజ్ చేసుకొని ఆ సిగ్నేచర్ చేసిన వాళ్ళ పర్సనాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే అది మనకైతే డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. లేదు మొత్తం చదివే టైం లేకపోతే ఇన్ షార్ట్ అని కొడితే ఆ షార్ట్ ఫామ్‌లో అయితే ఇస్తుంది. అండ్ ఇది స్టైలు అండ్ పర్సనల్ హిట్స్ అయితే ఇచ్చింది. సో, దీంట్లో ఇది చాట్‌జీపీటీ ఇచ్చే దాంట్లో 90% యాక్యురేట్‌గా ఉంది. 100% యాక్యురేట్‌గా ఉందని అయితే చెప్పలేను. ఇది మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఇంటర్వ్యూ దగ్గర ఉపయోగపడుతుంది అనంటే, ఆ ఇంటర్వ్యూ చేసే అతనుని మనం తను ఎలాంటి వాడు అని తెలుసుకుంటే, తనకు తనకు నచ్చినట్లుగా మనం ఆన్సర్స్ ఇవ్వగలిగితే, మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఉద్దేశాలు బావుంటాయి. అది యాజ్ ఎ పర్సనల్ లైఫ్ మనకు నచ్చిన వాళ్ళతో తొందరగా కలవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ పర్సనాలిటీ హిట్స్ దగ్గర లాజికల్‌గా అనుంది. సో, నేను లాజికల్‌గా థింకింగ్ చేస్తూ ఉంటాను ఒక్కో విషయాన్ని. యాజ్ ఎ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో వర్క్ చేస్తుంటాను కాబట్టి. సో, అది నా గురించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది. సో, కాన్ఫిడెన్స్ నేను వర్క్ చేసే దగ్గర అక్కడ కాన్ఫిడెంట్‌గా ఉంటుంటాను. సో, ఇది నాకు సంబంధించింది. నాకు సంబంధించిందయితే 80% యాక్యురసీగా ఉంటుంది. మీ మీ గురించి మీరు ఒకసారి ఫోటో తీసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఇది ఉపయోగపడితే గనక మీ ఫ్యూచర్‌లో ఇంకోసారి యూజ్ చేయండి.